ఇక్కడ చూడు. సో, ఇలా ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ ఈజ్ రైట్. లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అనమాట. ఎడమ వైపు నదులు చూద్దాం ఒకసారి. ఇలాగొచ్చి ఒక నది ఇక్కడ కలిసిపోద్ది. దీన్ని ఏమని పిలుస్తామంటే రామ్ గంగా అంటాం. రామ్ గంగా. నెక్స్ట్ రామ్ గంగా. గోమతి, గోమతి. నెక్స్ట్ గాగ్రా, గాగ్రా. నెక్స్ట్ గండక్, గండక్. నెక్స్ట్ భూరి గండక్, భూరి గండక్. నెక్స్ట్ కోసి, కోసి రివర్ అంటాం. ఓకే. నెక్స్ట్ మహానంద, మహానంద. రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, భూరి గండక్, కోసి అండ్ మహానంద. సో ఇక్కడ శారద, శారద అంటాం అనమాట. ఇవన్నీ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అంటాం. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఈ కోసి రివర్ చూడండి, ఇది బీహార్ దుఃఖదాయిని అంటాం దీన్ని. బీహార్ దుఃఖదాయిని, సారో ఆఫ్ బీహార్ అంటాం దీన్ని. సారో ఆఫ్ బీహార్ అంటాం. ఎందుకంటే లాస్ట్ 200 yearsలో ఈ కోసి రివర్ అనేది 160 kilometers ఈస్టర్న్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్కి దీన్ని డైరెక్షన్ మార్చుకుందనమాట. ఆ డైరెక్షన్ ఎప్పుడైతే డైరెక్షన్ మారిద్దో సో ఆ ఏరియాలో ఫ్లడ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో దానివల్ల బీహార్లో ఎక్కువ ఫ్లడ్స్ దీనివల్ల వస్తుంటే కోసి రివర్ వల్ల వస్తాయి. సో దట్ ఈస్ వై కాల్డ్ కోసి యాజ్ సారో ఆఫ్ బీహార్. ఓకే. సో ఇక్కడ మహానంద ఉంది చూడు. సో ఇది వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్, సిలిగురి అనే ఏరియా ఉంటుంది. అక్కడ స్టార్ట్ అయిపోయి ఇందాక గంగా నదిలో ఒక స్ట్రీమ్ బంగ్లాదేశ్ వెళ్ళిద్దని మాట్లాడుకున్నాం. దాన్ని పద్మ అని చెప్పుకున్నాం. ఓకే. సో బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ కలిసిపోద్ది అనమాట ఈ మహానంద అనేది. అంటే పద్మా నదిలో కలిసిపోద్ది. ఓకే. రైట్.